పట్టు రైతులకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్ కోసము సజ్జల రామకృష్ణారెడ్డి గారితో 12 తూర్లు కలిసినాము. కనీసం ఇంతవరకు ఒక్క రైతులకు కూడా ఏమి కూడా న్యాయం జరగలేదని చెప్పని కూడా అనుకుంటున్నాము. అదేవిధంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేట్లు లేవు, గిట్టుబాటు లేదు మల్బరీ రైతులకి అని చెప్తే ఆ మహానుభావుడు రేట్లతో నిమిత్తం లేకోకుండా కేజీకి 50 రూపాయలు ప్రోత్సాహం ఇస్తామని చెప్పని ఆదుకోండి మహానుభావుడు ఆ మహానుభావుడు. అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ ఇన్సెంటివ్ కోసము 4 కోట్ల పెండింగ్ పడి ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో హిందూపురానికి వచ్చినప్పుడు 4 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దారుణంగా పట్టు రైతులను అన్యాయం చేసినాడు, మోసం చేసినాడు అని చెప్పని ఎన్నో రకాలుగా చెప్పి నేను ఆదుకుంటాను మన ప్రభుత్వం అధికారంలోకి వస్తానని చెప్పని, అదేవిధంగా 50 రూపాయలు కాదు ఇన్సెంటివ్, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రూపాయలు ఇన్సెంటివ్ నుంచి ఇస్తామని చెప్పానని ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఈ రోజు కనీసం 50 రూపాయలు కూడా ఇన్సెంటివ్ ఇవ్వకోకుండా రైతులకి రీలర్లకు రావాల్సినటువంటి వీవర్స్ కి రావాల్సినటువంటి ఇన్సెంటివ్ 67 కోట్లు తక్షణమే విడుదల చేసి రైతులను ఆదుకోకపోతే ఈ సమ్మె నిరంతరంగా కొనసాగిస్తామని చెప్పని నేను రైతు సంఘం నాయకునిగా కోరుకుంటాను. పట్టు రైతులు ఈరోజు రోడ్డు ఎక్కారు. మరి ప్రస్తుత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఆశయాలు మేము నిలుపుతామని చెప్పి ఎంత మాత్రం జగన్ పాలన ఉందో మనమంతా చూస్తూ ఉన్నాం. ప్రతిదీ బటన్ నొక్కి నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన శ్రామిక రైతు అని మీరు పేరులో పెట్టుకొని రైతులకు ఏం చేస్తున్నారో అని అడుగుతున్నాం. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, ఈరోజు మీ ఆటలు ఇంకా సాగవు. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు షర్మిల నాయకత్వం తీసుకొనింది. నేను ఈరోజు ఈ వేదిక పైన మాట ఇచ్చిపోతున్నాను ఈ రైతులకి. వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే అదే షర్మిలమ్మని తీసుకొని వచ్చి ఇక్కడే మీ వేదిక పైన మీకు మద్దతు ఇచ్చి మీకు నిలదీసేది నేను హామీ ఇస్తున్నా. ఆమె దృష్టికి త్వరలోనే తీసుకుపోతాం. 2-3 రోజులు ఆమె ఛార్జ్ తీసుకుంటుంది. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్త సమస్యల పైన షర్మిలమ్మతో కలిసి మేము ఉద్యమంగా పోతాం. హిందూపూర్ కూడా ఆమెకు తీసుకొని వస్తాం. రైతులకి మద్దతు ఇస్తాం. నీ చేతుల్లో నువ్వు బటన్ నొక్కాల్సి వస్తుంది అని ఖచ్చితంగా చెప్తున్నా ఈ సందర్భంలో.